అందరికీ నమస్కారాలు. గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు నారాయణ గారు, గౌరవ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు, సిఆర్డిఏ కమిషనర్ గౌరవనీయులు భాస్కర్ గారు, అమరావతి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి లక్ష్మీపార్సారథి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన రైతు సోదరి సోదరులందరికీ, అదే మాదిరిగా పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఒక చరిత్ర తిరగరాయడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజు మీ నమ్మకం ఎంతంటే, ఇప్పుడే నారాయణ గారు చెప్పారు, ఆ రోజు నేను ఒక అమరావతి, ఒక రాజధాని, అప్పుడు పేరు కూడా లేదు, కొత్త రాష్ట్రం, అనేక సమస్యలున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నాయి, 16% లోటు బడ్జెట్తో ప్రారంభించాం, కూర్చోవడానికి కూడా ప్లేస్ లేకపోతే ఈ ఆఫీస్ ఉంటే ఈ ఆఫీస్ని సెక్రటరియట్గా కన్వర్ట్ చేసుకొని పని ప్రారంభించాం. హైదరాబాద్ నుంచి ఉద్యోగస్తులు రావాలంటే తాత్కాలికంగా అక్కడుంటే 10 ఏళ్ళు ఉండడానికి అవకాశం ఉన్నా, హైదరాబాద్ నుంచి పరిపాలిస్తే శాశ్వతంగా ఈ ప్రాంతం అభివృద్ధి కాదనే ఆలోచనతో 2 ఏళ్లలోనే ఇక్కడికి రావాలని చెప్పి ప్రయత్నం చేసి, ఆ రోజు నేను ఒక పిలిపిచ్చాను. డబ్బులు లేవు, ప్రపంచంలోనే ఒక వినూత్నమైన ఆలోచన మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో నేను మొట్టమొదటిసారిగా ఆలోచించినప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ 2 నగరాలు ఉండేటివి. ఒక నగరం నిజాం డెవలప్ చేశారు, రెండో నగరాన్ని బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేశారు. అలాంటి సమయంలో నేను 3వ నగరానికి శ్రీకారం చుట్టినప్పుడు అక్కడుండే అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసి, ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో సిటీ కట్టడానికి ప్రారంభించాను. అదే ఈనాటి సైబరాబాద్. ఆ రోజు మీరు చూస్తే రాళ్ళు రెప్పలు, ఎక్కడ కూడా పోయే ప్లేస్ కూడా లేదు. ఎక్కడన్నా రోడ్లేక అక్కడికి పోవాలంటే జీపులు తప్ప ఏమీ పోయేటి కాదు. అలాంటి నగరాన్ని ఒక సుందరమైన నగరంగా 25 సంవత్సరాల్లో తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దేశంలో నెంబర్ 1 సిటీ అది. ఎవరైనా ఉండాలంటే ఇష్టపడే నగరంగా తయారు చేశాం. ఒక ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడే లక్ష్మీపార్సారథి గారిని ఒకరోజు పిలిచాను. ఆవిడ ఆ రోజు చూస్తే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా ఉన్నారు. మా చైర్మన్ కూడా పిలిచాను, నువ్వు ఎక్కువ రాజకీయం చేయొద్దు, ఇక్కడ ఆవిడ అభివృద్ధి చేస్తుందని ఒక హైదరాబాద్ మ్యాప్ తీసుకొని ఒక రింగ్ వేసాను. పోయి ఫీల్డ్లో స్టడీ చేసుకొని రమ్మన్నాను. స్టడీ చేసుకొని వచ్చింది. వస్తానే ఎన్ని కిలోమీటర్లు వస్తుందంటే రఫ్గా 160 వస్తుందంటే, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, పని ప్రారంభిస్తామని చెప్పి, ఆ రోజు ఎవ్వరూ ఊహించిన రోజుల్లో 8 లేన్ రోడ్. 8 లేన్ అంటే కూడా అర్థమయ్యేది కాదు. 8 వరుసలంటే అందరికీ ఆశ్చర్యం, ఎక్కడా దేశంలో లేవు ఇలాంటివి. పక్కనే సర్వీస్ రోడ్ కూడా పెట్టాం, దీనికి పక్కనే మెట్రో కూడా కనెక్ట్ చేశాం. ఇవన్నీ కనెక్ట్ చేసి బెస్ట్ రోడ్డు రూపకల్పన చేసి, ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే చాలామంది అన్నారు, నేను 5,000 ఎకరాలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఇస్తానంటే అందరూ కూడా నన్ను విమర్శించారు. 5,000 ఎకరాలు కావాలన్నా 100 ఎకరాలు సరిపోతుంది, 200 ఎకరాలు సరిపోతుందంటే, కాదు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా, మీరు ఈరోజు గురించి ఆలోచిస్తున్నారు, నేను రాబోయే 100 సంవత్సరాల గురించి ఆలోచిస్తున్నానని ఆ రోజు నిర్ణయం చేశా. ఈరోజు నిన్న వచ్చి చెప్తున్నారు, మీరు ఇచ్చిన 5,000 ఎకరాలు కూడా అయిపోయింది, ల్యాండ్ కూడా లేదు. ఈరోజు అక్కడ చూస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. హైదరాబాద్ అభివృద్ధి
లో భాగంగా మీరు చూస్తే జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ 15-16% ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వల్ల వస్తూ ఉంది. ఇది చాలామందికి ఆర్థిక వ్యవస్థ అర్థం కాదు. చాలామంది అంటూ ఉంటారు, ఏది చేసినా అడ్డంకులు చేయడం, విధ్వంసం చేయడం అలవాటైపోయి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఆ సందర్భంగా నేను ఉండే రైతులందరినీ, మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆ రోజు నేను చూశాను, ఒక పిలుపిచ్చాను. ఆ పిలిపిస్తే 34,241 ఎకరాలు, దగ్గర దగ్గర 29,881 మంది రైతులు, ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా నారాయణ గారి చాకచక్యం కూడా పనిచేసింది. అందరితో కలిశాడు, రాత్రింబగళ్ళు తిరిగాడు, మిమ్మల్ని నచ్చచెప్పాడు, వచ్చే లాభాలు చెప్పాడు. దానిపైన మీరందరినీ మెప్పించి ప్రపంచంలోనే నెంబర్ 1 ల్యాండ్ పూలింగ్లో భూమి సేకరించిన ఘనత అమరావతి నగరానికే దక్కింది. ఇది ఒక చరిత్ర. ఎందుకు నేను అంటున్నానంటే, నా మీద మీకు నమ్మకం ఉండొచ్చు, కానీ మీకు కూడా కుటుంబాలు ఉంటాయి, భవిష్యత్తు ఉంటుంది. వారసత్వంగా వచ్చిన భూమిది. మీ తాత ముత్తాత మీకు ఇచ్చారు. అలాంటి భూమి ఇవ్వాలంటే మీకు సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ అన్నీ పెట్టుకొని మా భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ముందుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున భూమి ఇచ్చారు. ఇక్కడ ఈ భూమి వల్ల ఇంకొక పక్కన చూస్తే ప్రభుత్వ భూమి దగ్గర దగ్గర 15,167 ఎకరాలు ప్రభుత్వ భూమి వచ్చింది. ఇంకొక పక్కన 4,000, 3,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ కింద ముందుకెళ్ళాం. మొత్తం కలిసి 54,000 ఎకరాలు భూమి అమరావతికి సేకరించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఇచ్చిన ఉదారత మీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే 5 సంవత్సరాలు మీరు ఆలోచించింది సమాజం కోసం ఆలోచించారు, సమాజ హితం కోసం ముందుకు పోయారు. కానీ గడచిన ప్రభుత్వం, ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికి కూడా నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. అందరికంటే ఎక్కువ బాధ పెట్టింది అమరావతి రైతాంగాన్ని బాధ పెట్టారు. ఈ సందర్భంగా ఇక్కడుండే మా రైతు మహిళలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీరోచితంగా పోరాడారు. రాణి రుద్రమదేవి కంటే ఇంకా ఎక్కువగా పోరాడారు, పౌరుషంగా పోరాడారు. ఎంత అణగదొక్కితే అంత రెచ్చిపోయారు. అనుకున్న లక్ష్య సాధన కోసం ముందుకు పోయారు. రాష్ట్రాన్ని మెప్పించారు. ప్రజల్ని ఎక్కడికక్కడ వాస్తవాలు చెప్పి జరిగిన అన్యాయాన్ని మీరు చెప్పగలిగారు. మీరు పడిన ఇబ్బందులు నేను చూశాను. నేను కూడా మీకోసరం, మీ ఉద్యమం కోసరం జోలి బట్టి డబ్బులు వసూలు చేసి మీకు ఆర్థిక సహాయం చేశాను. ఎక్కడికక్కడ చైతన్యవంతులు చేశాం. కానీ ఆ ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నమే చేశారు. కడాన మీరు న్యాయస్థానం టు దేవస్థానం పోతే దారంతా కూడా భోంచేయడానికి కూడా అవకాశాలు ఇవ్వకుండా, గెస్ట్ అక్కడుండే చౌల్ట్రీస్ కానీ లేకపోతే మ్యారేజ్ హాల్స్ కానీ ఏవి ఇవ్వనీయకుండా చేస్తే రోడ్డు మీద కూర్చొని భోంచేసే పరిస్థితి వచ్చారు. అడుగు అడుగున అణగదొక్కారు. ఇక్కడ కూడా నేను చూశాను, మీరు పోరాడుతూ ఉంటే మీ ఇండ్ల మీద ఆడపడుచుల యొక్క బాత్రూముల పైన కూడా డ్రోన్స్ వేసి ఒక విధంగా చెప్పాలంటే పైశాచిక ఆనందాన్ని పొందారు. అవన్నీ నా కళ్ళ ముందర కనపడుస్తున్నాయి. కానీ దైవ నిర్ణయం, ఈ పవిత్రమైన పుణ్య భూమి యొక్క పవర్. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, అమరావతికి మీరు ల్యాండ్ ఇచ్చిన తర్వాత, భూసేకరణ అయిన తర్వాత సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని పిలిచి ఇక్కడ ఫౌండేషన్ వేశాం. నేను ఒక పని చేసింది మీరు చూస్తే, రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల్లో, అన్ని మసీదుల్లో, అన్ని చర్చల్లో
ప్రపంచంలో ఉండే అన్ని పుణ్యక్షేత్రాల్లో పవిత్రమైన జలాన్ని తీసుకుని, పవిత్రమైన మట్టిని తీసుకుని ఆ దేవాలయాల్లో పూజలు చేసి ఆ బలమంతా తీసుకొచ్చి ఇక్కడ ఈ భూమిని పునీతం చేశాం. ఆ పవరే మనల్ని కాపాడింది. ఈరోజు ఎంతమంది రాక్షస మోక వచ్చినా, ఎన్ని విధ్వంసాలు చేసినా ఈ అమరావతిని బతికించిన ఘనత ఇక్కడుండే రైతాంగానిది. ఆ పవరు ఇక్కడుండే పవిత్రమైన భూమిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళా ప్రాణ ప్రతిష్ఠ చేశాం. మళ్ళీ ఈ బిల్డింగ్ అయితే ఎప్పుడో కంప్లీట్ అయిపోయి బ్రహ్మాండం కళకళలాడవలసిన బిల్డింగ్ని విధ్వంసం చేసి, ఇప్పుడు నేను అడిగాను డిజైన్ కూడా చూస్తే వాళ్ళు చేసిన పనికి మళ్ళా కొట్టి కట్టాలంటే కష్టం కాబట్టి బెస్ట్ ఆర్కిటెక్ట్లను పెట్టి దాన్ని కూడా పూర్తి చేయమని చెప్పి కోరాను. కొంత రాజీ పడుతున్నాం. రాజీ పడడానికి కారణం భవిష్యత్తుకు తొందరలోనే మనం పనులు చేయకపోతే కరెక్ట్గా ఉండదని ఈ పని కూడా చేశాం. ఇక్కడ మీరు చూస్తే 160 కోట్లతో G+7 2,42,000 స్క్వేర్ ఫీట్కి ఈరోజు ప్రారంభించాం. ఇప్పుడే సిఆర్డీఏ కమిషనర్ భాస్కర్ గారు చెప్పారు, మేము వీలైనంత తొందరలో అంటే 4 నెలల్లోనే పని పూర్తి చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడం కాదు, ఈ రోజు నుంచి 4వ నెల అవుతానే 161వ రోజున, అంతేనా, 121వ రోజున మళ్ళీ ఇక్కడికి వస్తా, ఇనాగరేషన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు నేను ఎక్కడ రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకున్నారు. నేను మొదటి రోజునే చెప్పాను, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. రాష్ట్రానికి నడిబొడ్డు అమరావతి. అమరావతికి ఇంకొక పక్కన 12 పార్లమెంట్ నియోజకవర్గాలు శ్రీకాకుళం వరకు, ఇంకొక పక్క 12 నియోజకవర్గాలు మంత్రాలయం వరకు, మధ్యలో ఉండే ఒక నియోజకవర్గం గుంటూరు పార్లమెంటు, అదే అమరావతి రాజధాని. నేను రాష్ట్రం మొత్తం చెప్పాను, తిరిగి తిరిగి చెప్పాను, ఒక రాష్ట్రం ఒకే రాజధాని, అదే అమరావతి అని చెప్పి చాలా స్పష్టంగా పదే చెప్పాం. విశాఖపట్నానికి వెళ్ళి వీళ్ళు కావాలని మభ్య పెడితే మీ ఆమోదంతో నేను చేశానా లేదా అని చెప్పి మన రాజధాని ఏదంటే అమరావతి మన రాజధానిని విశాఖపట్నంలో చేపించా, కర్నూలులో చేపించానంటే అది ప్రజలకు ఉండే విశ్వాసం, నమ్మకం. ఇంకొక మాట కూడా చెప్పాను, విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా చేస్తాం. కర్నూలులో మళ్ళీ హైకోర్టు బెంచే కాకుండా పరిశ్రమలు పెట్టి ఒక ఏదైతే మొదటి రాజధాని మన కర్నూలు నగరం, దాన్ని కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పాను. ఆ మాటకు కట్టుబడి అనేక పనులు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేనైతే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, కొండ రైతాంగాన్ని, మీరు రైతాంగంలో మొట్టమొదటి పౌరులు. ఇక్కడ అందరం వస్తాం ఇక్కడికి. ఇప్పుడు మేమందరం కూడా ఇక్కడ సెటిల్ అవుతారు, ఒక్కొక్కరే వస్తారు. అదే మరిగా హైదరాబాద్లో జరిగింది. కానీ మీలో కూడా ఒక సాంప్రదాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. రాజధాని వచ్చింది కాబట్టి మీ దగ్గర నుంచి బయట వాళ్ళు వచ్చి నేర్చుకునే సమయంలో మీరు అనుచితంగా ప్రవర్తించకపోతే లేనిపోని సమస్యలు వస్తాయి. అందుకే రైతాంగాన్ని కొండే ప్రజలందరినీ కోరుతున్నా, మీలో కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరు పెరగాలి, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండాలి. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని కూడా ఒక అతిథిగా మీరు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని మీరు ముందుకు పోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు ఇక్కడ రైతాంగాన్ని కూడా ఆ రోజు నేను చూశాను. ఇప్పటికైతే లీజ్ పీరియడ్ కూడా అయిపోయింది. కానీ 5 ఏళ్ళు మిమ్మల్ని పెట్టిన అవస్థ, ఇక్కడ పనులు జరగలేదు కాబట్టి ఈరోజు కొంత సమయం తీసుకుంటున్నాం. అందుకే ఆ రోజు చెప్పింది, ఏవైతే జరాబు భూములు ఉన్నాయో, కదా
జరేబీ భూములు ఉన్నాయంటే వెట్లాండ్ ఉన్నాయో దానికి 50,000తో ప్రారంభించాం. ప్రతి సంవత్సరం దానికి 10% పెంచుకుంటూ వస్తామని చెప్పి హామీ ఇచ్చాం. ఇప్పుడు 95,000కు చేరింది. అంటే దాన్ని 5 ఏళ్ళు ఇవ్వకుండా చేశారు. ఇప్పుడే నారాయణ గారు చెప్పారు. దీనిపైన ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. ఆ ఇన్స్టాల్మెంట్ కూడా 175 కోట్లు ఇచ్చారు. రెండో ఇన్స్టాల్మెంట్ నాకైతే ఖజానా మొత్తం ఖాళీ అయింది. గీక్కుంటా ఉన్నాం. ఎక్కడ ఇది చేసినా మొత్తం అప్పులు తప్ప ఏం మిగలలేదు. ఒక పక్క వడ్డీ, వాళ్ళకు వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, మళ్ళీ ఆదాయాన్ని పెంచాలి, మళ్ళీ సంక్షేమం ఇవ్వాలి, అమరావతి అభివృద్ధి చేయాలి, రైతులకు కూడా సహాయం చేయాలి. అందుకే 175 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు మళ్ళా తొందరలోనే ఇంకొక 225 కోట్లు తొందరలోనే ఇవ్వడానికి వెసులుబాటు తీసుకొస్తున్నారు. అవి కూడా ఇస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి జరేబీ భూమికి 30,000 రూపాయలు ఆ రోజు అనుకున్నాం. అది కూడా 57,000 అయింది ఇప్పటికీ. అది కూడా ఆ డబ్బులు కూడా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఎవరైతే ఇక్కడ వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళకు కూడా 5,000 రూపాయలు చొప్పున నెలకు పెన్షన్ ఇస్తున్నాం. అంటే దగ్గర సంవత్సరానికి ఒక 60,000 రూపాయలు వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేసే పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు నేను ఒక విజన్తో ఈ సిటీని ప్రారంభించాను. చాలామంది చాలా విమర్శలు చేస్తూ ఉంటారు. అల్టిమేట్గా మన సంకల్పం చాలా గొప్పది. ఆ సంకల్పం ఉంటే ఈరోజు కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ దాన్ని సాధించే శక్తి మనకు ఉంటుంది. అదే నా నమ్మకం, అదే నా విశ్వాసం. నేను హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే చాలామంది విమర్శించారు. నేను ₹1 కూడా హైదరాబాద్ పైన ఖర్చు పెట్టలేదు. అక్కడ భూమి ఉంది, నీళ్లు తీసుకుపోయా, కరెంట్ ఇచ్చా, ప్రపంచానికి చెప్పా ఇది రాబోయే రోజుల్లో ఒక సుందరమైన నగరంగా తయారవుతుంది, వచ్చి పెట్టుబడులు పెట్టమన్నా. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చా, అందరూ వచ్చారు. అందరూ నన్ను అనేది మీరంతా డబ్బులు హైదరాబాద్లో ఖర్చు పెడుతున్నారని పెట్టలేదు. సంపద సృష్టించాను. ఈరోజు మీరు చూస్తే నేనేసిన ఔటర్ రింగ్ రోడ్ని ఈరోజు మార్కెట్లో దాన్ని దాన్ని మార్కెటైజేషన్ చేసి కొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వం సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. ₹1 ఖర్చు పెట్టకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాం. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది. సంపద సృష్టించడం అనేది తెలిసిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులతో సంపద సృష్టించలేరు. ఒక ఆలోచన సంపద సృష్టించడానికి దోహదం చేస్తుందనే విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే 1,00,000 కోట్లు అవుతుందని మాట్లాడారు. మా దగ్గర డబ్బులు లేవని మాట్లాడారు. ఎక్కడ డబ్బులు ఉన్నాయి? రాష్ట్రంలో ఉండే డబ్బులంతా అమరావతికి పెట్టాలని అడిగారు. అమరావతికి పెట్టక్కర్లేదు. నేను ఆ రోజు కూడా చెప్పాను, 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మినిమం 20,000, 25,000 కోట్ల రూపాయలు, దగ్గర 30,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ ఉద్యోగస్తులు వస్తే వాళ్ళు కొనే వస్తువులపైన జిఎస్టీ వస్తుంది. ఎప్పుడు అభివృద్ధి అవుతుందో, ఎప్పుడు సంపద సృష్టిస్తామో దానిపైన ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్పింది, అమరావతి ప్రభుత్వ పెట్టుబడుల కంటే ఇది బోర్డు ఏదో ఉంది, సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ ఉండే సిటీ అని చెప్పాను. అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, మొత్తం 54,000 ఎకరాలు ఉంది. రైతులకు భూమి తిరిగి ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత దగ్గర ఒక 10,000 ఎకరాలు, 12,000 ఎకరాలు మిగులుతుంది. ప్రభుత్వ ఆఫీసులు కడుతున్నాం, పార్కులు కడతాం, రోడ్లు వేస్తాం. దాని తర్వాత కూడా కొంత భూమి మిగులుతుంది. మొన్న మీరు చూస్తే నేను ఆ రోజు ప్రారంభించినప్పుడే ఎకరా 10 కోట్లు పలికింది. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత కొనేవాడు లేడు, ఈగలు కూడా రాలేదు ఇక్కడికి.
ఇప్పుడు మనం వచ్చాం, ప్రారంభించాం, రేట్లు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా పెరిగాయి. ఎప్పుడు కూడా అభివృద్ధి చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది, భూముల విలువ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకే ఆ రోజు కూడా చెప్పింది, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పాను. అంటే ప్రభుత్వ డబ్బులు ఒక్క రూపాయి అవసరం లేదు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది. ఉపాధికి ఇది ఒక కేంద్రం. పేద ప్రజలకు భవిష్యత్తులో సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఆదాయాన్ని సృష్టించే ఒక గనిది. అలాంటి ప్రాజెక్ట్ని పట్టుకొని ఒక అతను శ్మశానం అంటాడు, ఇంకొక ఆయన ఎడారి అంటాడు, ఇంకొక ఆయన సిటీయే మునిగిపోయిందంటాడు. నిన్న కూడా మునిగిపోయిందంట. నిన్న చెన్నైలో చూశారు, సగం సిటీలోకి నీళ్లు వచ్చాయి. మొన్న హైదరాబాద్లో వచ్చాయి. నిన్న బెంగళూరులో ఈయన కట్టుకున్న కొంప దగ్గరనే నీళ్లు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అమరావతి ముంచాలనుకొని కడాన ఈయన కట్టుకున్న కొంప దగ్గర నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది, మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదే వాళ్ళు చెడిపోవాలనుకుంటే భగవంతుడు కూడా క్షమించడు, అది మంచిది కాదు. అదే నిన్న జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకటి అంటున్నాను, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ నగర, ఈ యొక్క భూమి యొక్క పవిత్ర, దీనివల్ల నేను ఎన్నోసార్లు చెప్పాను. అమరావతి పేరు కూడా మీరు చూస్తే, నేను ఒకరోజు నేను లేచి రెడీ అవుతా ఉన్నప్పుడు రామోజీరావు గారు ఫోన్ చేశారు. ఆయన ఒక మాట చెప్పాడు, నువ్వు అమరావతి పేరు ఏం పెడతావో నాకు తెలియదు, మంచి పేరు ఆలోచించండి. నేను ఒక రీసెర్చ్ చేశాను, మా దగ్గర సమాచారం ఉంది. ఆ సమాచారం ప్రకారం చరిత్ర అంతా కూడా చూసిన తర్వాత కొత్తగా కట్టే రాజధానికి అమరావతి అనే పేరు సబబుగా ఉంటుందని ఆయన సూచించాడు. దానికి ఒక చరిత్ర కూడా అధ్యయనం చేశాడు. నేను ఆ చరిత్ర అధ్యయనం చేసి ఆయన ఇస్తే నేను కూడా చూసిన తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ అమరావతి అనగానే నాకు కూడా చాలా నచ్చింది. తర్వాత నేను అడిగాను నా పక్కనుండే వాళ్ళందరినీ, వాళ్ళు మెచ్చుకున్నారు. దెన్ ప్రజల్లో పెట్టాం, 100% ఆ పేరు ఆమోదించారంటే ఇది దేవతల రాజధాని, ఒక స్వర్గం మారిగా దీన్ని తయారు చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని ఈ పేరు మనం నామకరణం చేశాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈ ప్రాంతాన్ని ఒక్క ఎండ తప్ప ఇక్కడ అన్ని అనుకూలమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ దుబాయ్లో కూడా ఎక్కువ ఎండ ఉంటుంది, 55 డిగ్రీలు ఉంటుంది ఎడారి. ఒక సుందరమైన నగరంగా తయారు చేసుకున్నారు. అందుకనే ఇక్కడ మేము చూసినప్పుడు విశాలమైన రోడ్లు పెట్టాం, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్ పెట్టాం, అన్ని డక్ట్లు పెట్టాం. అదే సమయంలో నీళ్లు కూడా ఏవైతే ఈ యొక్క అండర్ గ్రౌండ్ పక్కనే ఇవి పెట్టి డక్ట్స్ పెట్టి అందులోనే తీసుకుపోతున్నాం. ఇంకొక పక్క అన్నీ కూడా ఐసీటీ కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ, లేకపోతే మనకు డ్రైనేజ్ కానీ, ఫ్లడ్ వాటర్ కానీ, ఇవన్నీ కూడా మనం తీసుకున్నాం. బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్తో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారు చేయాలనుకున్నాం. కడాని ఇక్కడే లక్ష్మీ పార్సారథి గారు ఉన్నారు, ఆవిడికి చెప్పాను, ఒక్కొక్క రోడ్లో ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ ఉండాలని చెప్పాను. నేను ఆ జపాన్కి పోయినప్పుడు చూశాను, ఆ కొండలు చూస్తే ఒక్కొక్క కొండలో ఒక్కొక్క ఫ్లవర్స్ ఉంటాయి. ఆ సిటీకి పోతే ఒక్కొక్క రోడ్లో ఒక్కొక్క ఫ్లవర్స్ ఉంటాయి. ఒక సీజన్ వస్తే బ్రహ్మాండంగా ఫ్లవర్స్ అన్నీ వచ్చి ప్రపంచం మొత్తం టూరిస్టులు వచ్చి ఆ సిటీలో ఉండే పరిస్థితి వస్తుంది ఆ సీజన్ని విట్నెస్ చేయడానికి. అలాంటి సుందరమైన నగరంగా తయారు చేయాలనేది నా ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ని చేస్తే దుర్మార్గులు ఎన్ని చేయాలని అన్ని చేశారు. కడాని ఇక్కడుండే మొరం కూడా దొంగిలించకపోయారు, రోడ్లు దువ్వేశారు, ప్లాట్లు కూడా దువ్వేశారు. ఇంకా ప్లానింగ్ కూడా చాలా బాగా చేశాం.
సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా తయారు చేశారు. మందు కూడా అలాంటి బ్యూటిఫుల్ ప్లానింగ్ చేశాం. ఇది కానీ పూర్తయితే చాలా అందంగా వచ్చే పరిస్థితి వస్తుంది. అవన్నీ కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్కన మీరు ఇక్కడ చూసినప్పుడు దగ్గర మీరందరూ 1631 రోజులు ఉద్యమం చేశారు. చరిత్రలో ఒక రాజధానిని కాపాడుకోవడానికి ఇంత పెద్ద ఉద్యమం చేసిన ఏకైక సందర్భం అమరావతి పరిరక్షణ సమితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే విధ్వంసం పోయింది, ఇప్పుడు కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది. అదే సమయంలో ఎప్పుడైనా సరే విధ్వంసం అనేది శాశ్వతం కాదు, అరాచకం అనేది శాశ్వతం కాదు. కానీ మనం చేసే మంచి పనులు శాశ్వతంగా ఉంటాయి. అదే ఈరోజు అమరావతికి జీవం పోసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే విట్టు పనిచేస్తూ ఉంది, ఎస్ఆర్ఎం పనిచేస్తూ ఉంది, అమృత యూనివర్సిటీ రెడీ అవుతుంది. అదే సమయంలో ఇంకా కొన్ని బెస్ట్ యూనివర్సిటీస్ మీరు ఒకసారి చూస్తే ఏదే ఎక్స్ఎల్ఆర్ఐ వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బెంగళూరు లా యూనివర్సిటీ ఎట్టయితే ఉందో అలాంటి లా యూనివర్సిటీ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన బిట్స్ పిలాని కూడా ఎవరైతే బిర్లా ఉన్నాడో ఆయన కూడా దాన్ని కూడా యాక్సెప్ట్ చేశాడు. అన్నీ తొందరలోనే ప్రారంభమవుతాయి. నేను ఆలోచించేది ఒకటే తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మనం చూస్తే దీనివల్ల భవిష్యత్తులో చాలా నగరాలు డెవలప్ అవుతున్నాయి. కానీ భారతదేశం ఇంకా రాబోయే రోజుల్లో నిర్మాణం చేసే ఏకైక నగరం అమరావతి అనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కనీస చరిత్రలో ఈ నగరమే ఉంటుంది. అలాంటి సుందరమైన నగరాన్ని మనం ఇక్కడ తీసుకెళ్తాం. బుల్లెట్ ట్రైన్స్ నెక్స్ట్ వచ్చేది సౌత్ ఇండియాకు వస్తుందంటే నేను ఒకటే చెప్పాను, సౌత్ ఇండియాకు వస్తే 4 సిటీస్ కవర్ చేయండి. హైదరాబాద్, బెంగళూరు, అమరావతి, చెన్నై 4 సిటీలు కవర్ చేస్తే 4 కోట్ల మంది కవర్ అవుతారు. పెద్ద 55 పనులకు టెండర్లు పిలిచాం. అవన్నీ కూడా ఈరోజు పనులన్నీ నిలిచిపోయాయి కాబట్టి మళ్ళా ఎస్టిమేట్స్ అన్నీ తయారు చేస్తున్నారు. వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమంతో దగ్గర ఒక 7,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడే పరిస్థితికి వచ్చింది. 52,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఆ 52,000 కోట్ల రూపాయలతో ఈ పనులు ప్రారంభిస్తాం. ఇప్పటికీ బ్యాంకులు ముందుకొచ్చాయి. కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున 5 కోట్ల ఆంధ్రుల తరపున అభినందిస్తున్నాను. దీనికి మళ్ళీ జీవం పోయడానికి కేంద్రం ముందుకొచ్చారు. 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడానికి వరల్డ్ బ్యాంక్ కానీ మిగిలిన బ్యాంకులన్నీ కన్సార్టియంగా ముందుకొచ్చాయి. ఆ డబ్బులు కూడా వాళ్ళు మనకు అందుబాటులో పెట్టారు. ఇది అవుతానే కూడా ఏం చేస్తామని చెప్పారు. అయితే ఈరోజు మనం ప్రారంభించింది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోసం నిర్మిస్తున్న 12 టవర్లు, ఐఏఎస్ ఐపీఎస్ కోసం నిర్మిస్తున్న 6 టవర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కోసం 90 క్వార్టర్లు, గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారుల కోసం 4 టవర్లు, నాన్ గెజిటెడ్ వారి కోసం 21 టవర్లు తలపెట్టాం. అవన్నీ పూర్తి చేస్తాం. అదే మరి న్యాయమూర్తుల కోసం 36, మంత్రుల కోసం 35 బిల్డింగ్ కూడా పూర్తి చేస్తాం. ఇవే కాకుండా ఏదైతే అసెంబ్లీ, అదే మరి సెక్రటరియట్, అదే మరి హైకోర్టు ఉన్నాయో అవి కూడా ప్రారంభిస్తాం. అవి కూడా పూర్తి చేసే బాధ్యత ఇక్కడ భాస్కర్ గారు ఉన్నారు. మీనమేషాలు లెక్కేస్తే లాభం లేదు. ఇక్కడ నారాయణ గారు ఉన్నారు. ఇద్దరికి చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న లక్ష్యం అనుకున్న సమయంలో చేయాలి. 5 ఏళ్ళు విధ్వంసం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పనులు ప్రారంభించాం. జెట్ స్పీడ్లో పనులు చేసి మళ్ళీ ఈ ప్రాంత అభివృద్ధికి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా చేయండి. ఏ ఒక్కరు కూడా విమర్శించడానికి వీలు లేదు. అదే సమయంలో ఏమాత్రం స్పీడ్లో రాజీ లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్ళు సమయం పట్టింది. ప్రపంచంలో కొన్ని మార్పులు కూడా వచ్చాయి.
మనం కూడా ఆ రోజు ఒక 30-40 సంవత్సరాల తర్వాత ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చాం. ఒక నగరం అంటే ఏ విధంగా ఉండాలో, గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇవ్వాలి, గ్రీన్ హబ్గా తయారు కావాలి, ఇక్కడ ఏమాత్రం పొల్యూషన్ లేకుండా చూడాలి, అదే మరి ఎలక్ట్రికల్ వెహికల్స్కి ప్రాధాన్యత ఇవ్వాలి, ఈవీ స్టేషన్స్ ఎక్కువగా పెట్టాలి, బ్యాటరీకి ఈవీ స్టేషన్స్ పెట్టాలి. ఇలాంటి చాలా స్పష్టంగా ఎక్కడ నడవాలంటే వాకింగ్ పాత్లు ఉండాలి, అదే మరి సైకిల్ దొక్కాలంటే అన్ని ఎలక్ట్రికల్ సైకిల్స్ పెట్టి అవసరమైతే ఎక్సర్సైజ్ కోసం సైకిల్ దొక్కుతారు. అదే సమయంలో ఆఫీసుకి పోవాలంటే 20-30 కిలోమీటర్లైనా సైకిల్ అనే ఎలక్ట్రికల్ సైకిల్లో పోయి వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా మీరు మళ్ళా స్టేషన్కి పెట్రోల్ బంకు పోవాల్సిన పని లేదు, ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటూ మీరు పుష్పక విమానాల వారిగా మన వాహనాలు మనం నడుపుకునే పరిస్థితి వస్తాయి. టెక్నాలజీ మారిపోయింది. నేను ఈ నగరాన్ని ఒక గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారు చేయాలని, థర్మల్ కరెంటు కాదు, రాబోయే రోజుల్లో మొత్తం కూడా గ్రీన్ ఎనర్జీ కరెంటే ఇక్కడ వాడాలని దానికి కూడా దోహదం చేస్తున్నాం. ఇవన్నీ వస్తే మనం అనుకున్నదంతా కూడా జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మ్యాక్సిమం 3 ఏళ్ళు మీకు టైం. 3 ఏళ్ల తర్వాత ఒక్క నిమిషం కూడా మీకోసం నేను వెయిట్ చేయను. ఇప్పుడు వెస్ట్రన్ బైపాస్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ అయిపోతుంది. ఈస్టర్న్ బైపాస్ ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయాలి. ఇది ఒక చిన్న రింగ్ వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్డు కూడా రావాలి. ఇక్కడి నుంచి మనం కలెక్ట్ చేసే క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అవుటర్ రింగ్ రోడ్డు కూడా కనెక్ట్ చేసే పరిస్థితి రావాలి. దీనివల్ల ఈ ప్రాంతం అభివృద్ధి కాకుండా ఒక రీజనల్గా ఈ ప్రాంతంలో మీరు చూస్తే ఆ రోజు నేను డిజైన్ చేసినప్పుడే 8,603 కిలోమీటర్లతో రాజధాని ప్రాంతంగా గుర్తించాం. దీంట్లో 217 కిలోమీటర్లు రాజధాని నగర్ అనుకున్నాం. ఇందులో 16.9 చదరపు కిలోమీటర్లు పరిధిలో కోర్ క్యాపిటల్ అనుకున్నాం. ఇప్పుడు మనం కోర్ క్యాపిటల్లో ఉన్నాం. దీన్ని మొత్తం కూడా అభివృద్ధి కావాలంటే 183 కిలోమీటర్లతో అవుటర్ రింగ్ రోడ్డు వస్తుంది. దాన్ని కూడా మొన్న కేంద్ర మంత్రికి చెప్పాను. దీనివల్ల మీకు కూడా ఆదాయం పెరుగుతుంది, మీరు కూడా ముందుకు రమ్మన్నాం, వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. అది కూడా ఇయర్ మార్క్ చేస్తాం. ఇక్కడుండే రైతాంగం, అమరావతి రైతులు ఎట్టయితే స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చి విన్ విన్ సిచ్యువేషన్, రైతులు నష్టపోలేదు, ఉదారంగా ముందుకొచ్చారు, ప్రభుత్వానికి ఇచ్చారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం నాంది పలికారు. దానివల్ల మీరు బాగుపడ్డారు, రాష్ట్రం అభివృద్ధి అయ్యింది. ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. నాకు ఎలాంటి స్వార్థం లేదు. నా ఆలోచన ఒకటే, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడమే ధ్యేయంగా పెట్టుకొని నేను ముందుకు పోతున్నాను. మీరందరూ అర్థం చేసుకోవాలి. 5 కోట్ల మంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇబ్బందులున్నాయి, ఆర్థిక వెసులుబాటు లేదు, కష్టాలున్నాయని నేను పారిపోయే పరిస్థితిలో లేను. ఆ రోజు ఒకటే మాట చెప్పాను, ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం మళ్ళీ నిలదొక్కోవాలి, పునర్నిర్మాణం చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, అభివృద్ధిని పట్టాలెక్కిస్తున్నాం. అందులో ఒక మెట్టు అమరావతి ఈరోజు CRDA ఆఫీసుని పునఃప్రారంభించడం. దీంతో అమరావతి పనులన్నీ పట్టాలెక్కి స్పీడ్ పెంచే పరిస్థితి తీసుకొస్తాం. పోలవరం నేను ఆ రోజు 72% పూర్తి చేసి పోలవరాన్ని నాశనం చేసి డయాఫామ్ వాల్ కూడా కొట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది. దానికి కూడా ఈరోజు 12,150 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఫేజ్ 1కి ఇచ్చారు. ఒక 10-15 రోజుల్లో అది కూడా ప్రారంభమవుతుంది. ఈ రాష్ట్రంలో నదుల అనుసంధానం చేస్తాం. నదుల అనుసంధానం చేసి గోదావరి, వంశధార, గోదావరి, కృష్ణ, పెన్నాను కలుపుతాం. ఇది చేయగలిగితే
ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం వరుణ దేవుడు కూడా కరుణించాడు. నా కష్టాలు చూసిన తర్వాత నేను నీకు అండగా ఉంటానని మేఘాలు కూడా కరుణించి ఈరోజు వర్షాలు కూడా బ్రహ్మాండంగా పడ్డాయి. నిన్న మొన్న కొంచెం ఇబ్బంది పడ్డాం, విజయవాడలో చాలా ఇబ్బంది పడ్డాం, కానీ రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు కళకళలాడే పరిస్థితి వచ్చింది. ఇది శుభ సూచకం. అందుకే నేను రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పటికప్పుడు ఏం చేయాలన్నా మీ అందరికి కూడా మేము చెప్తాం. దయచేసి మీరు కూడా ఆలోచించాల్సింది, రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను ఒక విజన్ కూడా తయారు చేస్తున్నాను. 2047 ఏదైతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 ఈరోజు 2024లో ఉన్నాం. 2000 కంటే ముందు విజన్ 2020 తయారు చేశాను నేను. ఆ రోజు చాలామంది ఎగతాళి చేశారు, 420 అన్నారు నన్ను. కానీ నన్ను 420 అన్న వాళ్ళు 420లుగా మిగిలిపోయి నా విజన్ మాత్రం బ్రహ్మాండంగా రాణించే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారైంది. అందుకే అంటున్నా, ఈరోజు నేను చెప్పేది 420లకు అర్థం కాదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. అందుకనే ఈరోజు నేను 2047 మళ్ళీ ఒక విజన్ తయారు చేస్తున్నాం. అంటే ఎగ్జాక్ట్గా స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల కంటే ముందు మనం బానిసలుగా ఉండి 100 సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకునే సమయంలో ప్రపంచంలోనే భారతదేశం 1వ స్థానంలో 2వ స్థానంలో ఉంటుంది. ప్రపంచంలోనే తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలని, భారతీయులు ముందుండాలని నా ప్రగాఢమైన ఆలోచన, ఆకాంక్ష. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆ ధ్యేయంతో పనిచేస్తున్నారు. ఆయన కూడా వికసిత్ భారత్ 2047 విజన్ తీసుకొచ్చారు. దాన్ని ఏ విధంగా మీకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్న, రాష్ట్రంలో ఉండే అందరికీ, ప్రతి ఒక్క కుటుంబం ఆలోచించండి. మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము ఆలోచిస్తాం. రోడ్లు ఎట్టుండాలి, మీరు పండించిన పంటలు ఎక్కడ అమ్మాలి, ఏం చేస్తే మీ ఆదాయాలు పెరుగుతాయి. అందుకే నిన్న కూడా ఒక మాట మాట్లాడాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలని, ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలని. ఒకప్పుడు నేను చెప్పాను, ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని. ఈరోజు నేను ఆ రోజు చెప్పిన మాట విని చాలామంది బాగా చదివిస్తే అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, ఆఫ్రికాకు పోయినా, హైదరాబాద్, బెంగళూరు, ఏ సిటీకి పోయినా తెలుగు వాళ్ళే ఉన్నారంటే అది నేను చూపించిన చొరవ, అది నేను ఊహించినటువంటి విజన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను మళ్ళీ ఒక విజన్ ఇస్తున్నాను. దానికి కావాల్సిన అనుకూలమైన పరిస్థితులు మేము క్రియేట్ చేస్తాం. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ప్రతి ఒక్క ఇంట్లో వ్యవసాయం చేస్తూనే ఇంట్లో ఒకరు ఒక చిన్న పరిశ్రమ, కనీసం చిన్న వ్యాపారం ఏదో ఒకటి చేసేట్టుగా చేయగలిగితే అది శాశ్వతంగా ఉంటుంది. ప్రపంచమే హద్దుగా మనం పనిచేయాలి. అందుకే మొన్న నేను ఒక మాట చెప్పాను, ఒకప్పుడు మనం అనేవాళ్ళం థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, లోకలీ. అంటే థింక్ గ్లోబలీ అంటే ప్రపంచం మొత్తం ఎటు జరుగుతుందో చూసుకొని అవన్నీ మీ ఊర్లో మీరు అమలు చేయండి అని. ఇప్పుడు నేను చెప్పేది థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. దానికి కారణం మీరు చూస్తే, మీ ఊర్లో కూర్చొని ప్రపంచానికి సేవలు అందించే టెక్నాలజీ వచ్చిందంటే అది ఈరోజు ఉండే పరిస్థితి. ఇంకొక మాట కూడా చెప్పాను, మన జనాభాను కూడా మనం మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే 2047 వరకు మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంటుందంటే జనాభా యంగ్స్టర్స్ ఎక్కువ ఉంటారు. 2047 తర్వాత ఎక్కువ ముసలి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చాలా దేశాల్లో ముసలి వాళ్ళు ఎక్కువైపోయారు. యూరోప్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ అంతా ముసలి వాళ్ళు ఎక్కువయ్యారు, యంగ్స్టర్స్ తగ్గిపోయారు. ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా ఏజింగ్ ప్రాబ్లం వస్తూ ఉంది. అంటే ఇక్కడ మీ అందరికీ ఆడబిడ్డలు చెప్తున్నా, జీవిత కాలంలో ఆడబిడ్డలందరూ
2.1 బిడ్డలకు జన్మనిస్తే జనాభా స్టేబుల్గా ఉంటుంది. అంటే 2 కంటే ఎక్కువ పిల్లల కంటే, 2 కంటే తక్కువ కంటే జనాభా తగ్గిపోతుంది, ఎక్కువ కంటే జనాభా పెరుగుతుంది. కానీ ఈరోజు మన రాష్ట్రంలో 1.6కి వచ్చాం, 1.6కి వచ్చాం. ఇప్పుడే -4% డెఫిసిట్ అయిపోయింది. ఇంకొన్ని రోజులు పోతే 1కో లేకుంటే ఇంకా తక్కువకు వస్తే అందరూ ముసలోళ్ళే కనపడొస్తారు. ఇప్పటికే చాలామంది మన పిల్లలంతా వేరే దేశాలకు వెళ్ళిపోయి గ్రామాలు ఖాళీ అయిపోయి ఊర్లో వాళ్ళు పంపించిన డబ్బులతో భోంచేసే పరిస్థితికి వస్తున్నాం. భవిష్యత్తులో అది రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలి. మీరు చేసే పని మీకోసమే కాదు, దేశం కోసం కూడా, సమాజ హితం కూడా. ఏ పనైనా చేసి డబ్బులు సంపాదిస్తాం, కానీ పిల్లలు కూడా ఉంటేనే, లేకుంటే జనాభా ఉంటేనే వాళ్ళ కోసం మనం పనిచేసే పరిస్థితి వస్తుంది. దీన్ని కూడా నేను ఒక ఉద్యమంగా తీసుకుంటున్నా. ఒకప్పుడు నేనే ప్రారంభించాను జనాభా నియంత్రణ. ఆ రోజు నేను అందరికీ చెప్పాను, మీరంతా ఎక్కువ పిల్లలు కనద్దండి, కంటే చాలా సమస్యలు వస్తాయి. నీళ్లు పెరగడం లేదు, గాలి పెరగడం లేదు, భూమి పెరగలేదు అని ఆ రోజు చెప్పాను. నా మాట విని మీరందరూ ఆ పని ప్రారంభించి 10 ఏళ్ళలోనే జనాభాను తగ్గించేశారు. ఇప్పుడు నా భయం అంతా ఏంటంటే జనాభా పూర్తిగా తగ్గిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. ఒకప్పుడు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే పంచాయతీల్లో పోటీ చేయడానికి వీలు లేదు, మున్సిపాలిటీలో పోటీ చేయడానికి వీలు లేదు, కోఆపరేటివ్ ఎలక్షన్స్ పోటీ చేయడానికి వీలు లేదు. ఇప్పుడు కొత్త చట్టం అది చేశాను, మళ్ళీ ఒక చట్టం తీసుకొస్తున్నా. 2 కంటే పైన పిల్లలు ఉంటేనే మీకు పోటీ కరువులు. మీరు ఇప్పుడు 2 కంటే తక్కువ పిల్లలుంటే మీరు పోటీకి అర్హత లేదు. ఇదే మాదిరిగా భవిష్యత్తులో మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటేనే ప్రభుత్వ సహాయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంత మునుపంతా కూడా ఏం చేశారంటే ఎక్కువ మంది ఉంటే తక్కువ సహాయం చేయాలని ఇవన్నీ కూడా లేనిపోని రిస్ట్రిక్షన్లు పెట్టేవారు. ఇప్పుడు అది కూడా మార్చేస్తున్నా. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఆలోచించేది భవిష్యత్తు కోసం. ఆ భవిష్యత్తు కోసం ఆలోచించేటప్పుడు కొన్ని నిర్ణయాలు మనం ఇప్పుడే చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మళ్ళా ఒకసారి మిమ్మల్ని చూస్తే, మీ ముఖాల్లో ఆనందం చూస్తే చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి, రిలాక్స్ అయ్యారు, రిలీఫ్ వచ్చింది. అంత మునుపు ఎప్పుడు ఏ రాక్షసుడు ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితి. రాత్రుల్లో నిద్ర వస్తే కూడా, పడుకుంటే కూడా అన్ని పీడకలలే వచ్చేటివి. ఎవరో ఎప్పుడో వచ్చి గొడవ చేస్తున్నారని. ఇప్పుడు స్వేచ్ఛగా నిద్రపోయే పరిస్థితికి వచ్చారు, ఆనందంగా బ్రతికే పరిస్థితికి వచ్చాం. అదే మేము చేసిన పని మీరు చేస్తే, మీరందరూ గెలిపించిన తర్వాత ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడి కేంద్రంలో కూడా మీరు ఇచ్చిన గెలుపు వల్ల కాస్త కోస్త మన పరపతి పెరిగింది. రాష్ట్రానికి డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చే పరిస్థితి వచ్చారు, సహకరించే పరిస్థితికి వచ్చారు. మేము ముగ్గురం కూడా కలిసి పోటీ చేశాం. మేము తెలుగుదేశం కానీ, జనసేన మిత్రుడు పవన్ కళ్యాణ్ కానీ, అదే సమయంలో బీజేపీ ముగ్గురం కలిసి పోటీ చేశాం. కానీ ఆ రోజు మేము కలిసి పోటీ చేసినప్పుడు ఆలోచించింది ఎంతమంది ఉన్నామనేది కాదు, ఎలాంటి చిన్న రిస్క్ కూడా చేయకుండా ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒకే ధ్యేయం, రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవడానికి చేసే నిర్ణయం. ఆ నిర్ణయమే ఈరోజు మనకు 93% గెలుపుకు సాధ్యమైంది. విన్నింగ్ రేట్ 93% వచ్చింది. నేను రాజకీయాల్లో చాలా రోజులు ఉన్నాను. ఇంతవరకు ఒక రాజకీయ పార్టీకి 93% స్ట్రైక్ రేట్ వచ్చింది మొట్టమొదటిసారిగా 2024 ఎన్నికలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని కాపాడుకోవాలి. మళ్ళీ మీలో కూడా ఒకటే చెప్తున్నాను, ఓసారి భూతం పోయింది, రాష్ట్రంలో దెయ్యం లేకుండా పోయింది, మేము ఫ్రీగా ఉంటామంటే కుదరదు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, ఇంకొక పక్క భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేయాలి. ఇది అనునిత్యం మీకు ఆలోచన ఉండాలి. నేను చేసే పని నేను చేస్తూనే ఉంటాను. అదే సమయంలో
నేను మా ఎమ్మెల్యేలు కూడా నేను చెప్పా, నాకు చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి ఏ ఎమ్మెల్యే చేసినా నేను మీకోసం ఉండను. నేను ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక ట్రస్టీగా ఉంటా, నా బాధ్యత నేను చేస్తా. ఎవరైనా తప్పు చేస్తే కూడా ఒకసారి చెప్తా, రెండోసారి మాత్రం మిమ్మల్ని కూడా వదిలేసుకుంటానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పానంటే ఒక కఠోరమైనటువంటి క్రమశిక్షణతో ముందుకు పోతున్నాను. ఈ విషయం మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ఈరోజు అమరావతిలో మాట్లాడుతున్నాను కాబట్టి నేను చెప్పే ప్రతి ఒక్క మాట రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, అందరూ కూడా సహకరించాలి. మనందరం కలిసి మళ్ళీ మన భవిష్యత్తే కాకుండా మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవడానికి ముందుకు రావాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ఈరోజు మీరు చూపించిన చొరవకి, ఇంతవరకు మీరు చూపించిన స్ఫూర్తికి మనస్ఫూర్తిగా మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్